హలో, దిస్ ఇస్ రాధానగర్ బీచ్. పోర్ట్ బ్లెయిర్కి వచ్చాము. పోర్ట్ బ్లెయిర్ నుండి ఫేమస్ హవలక్ ఐలాండ్కి వచ్చాము. ఇక్కడ రాధానగర్ బీచ్లో ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం. సందర్శకులు ఈవినింగ్ టైం ఎక్కువగా వస్తారు. మేము ఆఫ్టర్నూన్ 1:30కి వచ్చాము. 1:30కి వచ్చినప్పుడు కొద్ది తక్కువగా ఉన్నారు. తర్వాత వెళ్ళే కొద్దీ సాయంకాలం అయ్యేటప్పటికి వచ్చేటువంటి పర్యాటకులు ఎక్కువ మంది ఉన్నారనమాట. ఇక్కడ చాలామంది సీ బాత్, శాండ్ బాత్ రావడము, చేసుకోవడము ఎక్కువ ఫేమస్. ఇది ఇక్కడ ఈ బీచ్ ప్రత్యేకత. ఇక్కడ మేము కూడా కాసేపు ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. మీరు కూడా చూడండి. ఈసారి పోర్ట్ బ్లెయిర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా హ్యావ్లాక్ ఐలాండ్ని సందర్శించండి. హ్యావ్లాక్ ఐలాండ్లో రాధానగర్ బీచ్ ఫేమస్ అన్నమాట. వాళ్ళలోనే ఫేమస్ ఇది. ఎటువంటి పొల్యూషన్ అనేటువంటిది ఉండదు. వాటర్ మనకి ఎట్లా ఉంటుందంటే చాలా ప్యూర్గా, క్లియర్గా ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి మనకి కదలాలంటే కూడా ఇష్టం ఉండదు. అంత క్లియర్గా ఉంటుంది వాటర్ అన్నమాట. కొన్ని బీచెస్లో, నేను విజిట్ చేసినటువంటి బీచెస్లో మనకి ఈ తీరం వెంబడి బాటిల్స్, కవర్స్, ఈ షాంపూ ప్యాకెట్స్, రకరకాల పొల్యూషన్స్ వెళ్ళాలంటే కూడా మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇది మనకి ఏమి కనిపించదు అనమాట. గంటల తరబడి మనం ఇక్కడ ఉండి ఎంజాయ్ చేసుకోవచ్చు. చూడండి, ఒక్కసారి చూడండి, ఆ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. అసలు ఆ సీనరీ కనిపిస్తోంది కదండి. చెట్లు, బే ఆఫ్ బెంగాల్, ఇది బంగాళాఖాతం. మనం చూసేటువంటి సముద్రం బంగాళాఖాతం సముద్రము. ఇంకా 1 అవర్ తర్వాత మనకి సన్సెట్ స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ 1 అవర్ మీకు సన్సెట్ కూడా మీకు చూపిస్తాము. జస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి పర్యాటకులను చూడండి, మీరు ఎంజాయ్ చేయండి. చూడండి, ఇక్కడ చిన్న చిన్న హట్స్ వేస్తున్నారు. మనం ఏదైనా కూర్చొని ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. స్నాక్స్ అలాంటివి తెచ్చుకోవచ్చు. పిల్లలు ఎవరైనా ఉన్నారంటే, పిల్లలు వచ్చినారంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు. పెద్దలకి బాగుంది. కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకి హోటల్స్ ఉన్నాయి. మనకు మంచి ఫుడ్ ఐటమ్స్ అవన్నీ బాగున్నాయి. చెట్టు చూడండి, ఎంతెంత పెద్ద చెట్లు చూడండి. ఒక్కొక్క చెట్టు మీరు చూసినారంటే, ఒక్కొక్క వృక్షం ఎంత పెద్దదిగా ఉంది, ఎంత హైట్ ఉంది. ఇవి చూస్తూ ఉంటే అసలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావడం లేదు. చూడండి, వచ్చినటువంటి వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారో చూడండి ఒకసారి. ఈవినింగ్ టైం అయ్యే కొద్దీ వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతూ ఉంది. కనిపిస్తూ ఉన్నారా? సన్సెట్ కూడా ఇంకా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యేటప్పుడు చూద్దాం. మబ్బులు లేకుండా ఉంటే క్లియర్గా మీకు సన్సెట్ కూడా చూపిస్తాము. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి అండమాన్ నికోబార్ సందర్శించండి. మనకి ఇప్పుడు ఉండేటువంటి దీనిలలో తక్కువలో మనం ప్లాన్ చేసుకున్నామంటే ఒక పర్ హెడ్ ఒక 35,000-40,000లో మనము బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి రూమ్స్ ఉన్నాయి, అన్నీ సౌకర్యంగా ఉన్నాయి, మనకి చాలా బాగున్నాయి. మేము కూడా ఫస్ట్ ఎలా ఉంటుంది అని అనుకున్నాము. బట్ ఇక్కడ హోటల్ రూమ్స్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. అసలు చూస్తున్నారా? కనిపిస్తూ ఉందా? అలలు చూడండి ఎలా వస్తూ ఉన్నాయి. చూడండి, అట్లే తోస్తాయి మనుషులు, అలాగే తోస్తాయి అన్నమాట అలలు. మేము దాదాపు 1 గంట 2 గంటల సేపు అక్కడ ఉండి వచ్చిన తర్వాత ఈ వీడియో తీస్తున్నాము. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి. చాలా చాలా బాగుంది. ఏవైనా స్నాక్స్ అవి తెచ్చుకున్నారంటే కాసేపు అయిన తర్వాత ఇక్కడ చూడండి, హట్స్ కనిపిస్తూ ఉందా మీకు? జస్ట్ చూస్తున్నారా? అక్కడక్కడ మనకి కూర్చోవడానికి కూడా ఇవి కూడా వేసినారు. అవి కూడా కూర్చొని మనకు కావాల్సినవి తెచ్చుకొని, పక్కనే టీ షాప్ కూడా ఉంది. పోయి టీ తాగేసేసి ఇంకాసేపు ఉన్నామంటే ఇంకొక 1 అవర్ సన్సెట్ చూసుకునేసి తిరిగి మన హోటల్ రూమ్స్కి మనం వెళ్ళొచ్చు. చూడండి, ఆ వృక్షాలు చూడండి ఎంతెంత పెద్దవిగా ఉన్నాయో చూడండి. కనిపిస్తూ ఉందా? అంతా అక్కడ ఉండేటివన్నీ కూడా
మనకి వుడ్తోనే చేసిండారనమాట. ఓకేనా వ్యూయర్స్, కనిపించిందా అంతా? చూడండి, ఎక్కడ కూడా మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ అనేటువంటి అస్సలు కనిపించదు అన్నమాట. ఎంత క్లియర్గా వాటర్ చూడండి ఎంత బాగా కనిపిస్తూ ఉంది. అసలు మాత్రం మనకి యూజ్ అండ్ త్రో బాటిల్స్ కానివ్వండి, టీ కప్స్ కానివ్వండి, షాంపూస్, పేపర్స్ ఏవి కూడా మనకు కనిపించవు అనమాట. అంత నీట్గా మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నారు. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. విజిట్ చేస్తారు కదా. మనకి చెన్నై నుండి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. వచ్చి మనం ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇది కూడా దిగిన తర్వాత మనకి మంచి హోటల్ రూమ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. అక్కడి నుంచి మనము ఆ సరౌండింగ్స్ ప్లేసెస్ అంతా కూడా చూసుకునేసేసి ఒక 1 వీక్ ట్రిప్ వేసుకోండి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనకి పిల్లలు తీసుకుని వచ్చినామంటే చాలా హ్యాపీగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మనవరాళ్ళు అందరితో వచ్చిందనేసి ఒక్కసారి ఈ ప్లేస్ మీరు కూడా విజిట్ చేస్తున్నారంటే చాలా బాగుంటుంది. మనకు కూడా బీచ్లన్నీ ఉన్నాయి. మనం కూడా చెన్నైలో బీచ్ చూస్తున్నాము. నెల్లూరు అంట, వైజాగ్ అంట బీచ్లన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడ మొత్తం కూడా ఐలాండ్ కదా, చుట్టూ నీళ్ళు మధ్యలో ఉండేది మనకి. ఇదొక థ్రిల్ అన్నమాట. దీన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తే బాగుంటుందనే దీంతో మీకు చెప్తాను. తప్పకుండా మీరు కూడా విజిట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా మీకు మనకి నెట్లో అవైలబిలిటీలో ఉంది. చూడండి, తప్పకుండా విజిట్ చేస్తారా? ఓకేనా?